హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా అంటే నవంబర్ 27న హోండా వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇండియాలో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జరిగి 1 వీక్ దాటిపోయింది, బట్ ఏమంటే కొన్ని వర్క్స్ వల్ల నేను వీడియో చేయలేకపోయాను అనమాట. సో కొంచెం టైం వీల్ చేసుకొని ఈరోజు వీడియో చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట, చిన్న ఒక విప్లవాత్మకమైన డిజైన్స్ తీసుకురావడం జరిగిందనమాట. అవి ఏంటి చెప్తాను. అలాగే లాంచ్ ఈవెంట్ కూడా ఫస్ట్ హాఫ్ హిట్, సెకండ్ హాఫ్ ఫ్లాప్ అన్నట్టు ఉందన్నమాట. టోటల్ 2 మోడల్స్ తీసుకొస్తే ఒక మోడల్ బాగుంది, ఒక మోడల్ నార్మల్గా ఉంది. సో ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెండు పక్కన చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన క్లిప్స్ పైన వస్తుంటాయి అనమాట, చూడండి. హోండా వాళ్ళు టోటల్గా 2 మోడల్స్ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి హోండా యాక్టివా QC1, ఇంకోటి వచ్చేసి హోండా యాక్టివా E. సో QC1 అనేది బేసిక్ మోడల్, యాక్టివా E అనేది టాప్ ఎండ్ అనమాట. సో రెండు స్పెసిఫికేషన్ తిరుగుతాం. సో ఇటు సైడ్ వచ్చేసి బేస్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్ సైడ్ అనేది, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాప్ ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెండు కంపేర్ చేస్తాను, చూడండి. కలర్స్ పరంగా రెండు సేమ్ కలర్స్ ఉంటాయి అనమాట. డిజైన్ విషయానికి వస్తే రెండిట్లో చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి అనమాట. రెండు మీరు ఇమేజెస్ చూడండి స్క్రీన్ మీద. సో హోండా యాక్టివా QC1, సో దానికి వచ్చేసి డిజైన్ అనేది ముందర DRL అనేది టాప్లో లేదనమాట. అదే యాక్టివా Eకి వచ్చేసి DRL ఇవ్వడం జరిగింది. సో అలా చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ మిగతా డిఫరెన్స్ ఎక్కడెక్కడ వస్తే అక్కడ మాట్లాడుకుందాము. బిల్ట్ క్వాలిటీ విషయంగా వస్తే రెండు సేమ్ బిల్ట్ క్వాలిటీ అయితే ఉంటాయి అనమాట. హోండా వాళ్ళది కాబట్టి బిల్ట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు. సో మంచి బిల్ట్ క్వాలిటీ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే లాస్ట్లో చెప్తాను ప్రైజెస్ అనేవి ఎంత ఉండబోతున్నాయి. సో ప్రెజెంట్ వీళ్ళు ప్రైజెస్ రివీల్ చేయలేదు, కానీ నా ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో చెప్పబోతాను అనమాట నేను. సో అది కూడా చూడండి లాస్ట్లో. అండ్ ఇప్పుడు బ్యాటరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బేస్ మోడల్ వచ్చేసి 1.5 kWh లిథియం అయన్ NMC కెమిస్ట్రీ బ్యాటరీస్ అనమాట, ఫిక్స్డ్ బ్యాటరీ ఇది. యాక్టివ్ అయ్యి బ్యాటరీ రేటింగ్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి 2 రిమూవల్ బ్యాటరీస్ వాడడం జరిగిందనమాట. ఒక్కొక్క దాని రేటింగ్ వచ్చేసి 1.5 kWh. సో రెండు కలిపితే 3 kWh. ఇది వచ్చేసి రిమూవల్ బ్యాటరీస్ అనమాట. రిమూవల్ లేదా డిటాచబుల్ లేదా స్వాపబుల్ బ్యాటరీస్ అంటారు దీనిని. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే యాక్టివా QC1లో వచ్చేసి 0 to 80% 4 hours 30 minutes ఎక్కుతుంది. అదేవిధంగా 0 to 100% 7 hours లోపల ఛార్జింగ్ ఎక్కుతుందని చెప్తున్నారు అనమాట. సో ఈ ఛార్జింగ్ టైమ్స్ వింటే మీకు ఏం గుర్తొస్తుంది? ఏతర్ వాళ్ళ బండ్లు గుర్తొస్తున్నాయి కదా, అంత ఎక్కువ పెట్టడం జరిగింది. మెయిన్ రీజన్ వీళ్ళు ఎందుకు అంత ఎక్కువ పెట్టినారంటే ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో స్లో ఛార్జింగ్ ఇచ్చామని చెప్తున్నారు అనమాట. స్లో రేట్ అంటే చిన్న రేటింగ్ ఉన్న ఛార్జర్ని ఇచ్చామని చెప్తున్నారు. హోండా యాక్టివా E ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఛార్జింగ్ టైం వచ్చేసి మహా అంటే ఒక 2 to 3 minutes ఫ్రెండ్స్. షాక్ అయ్యారు కదా, ఎందుకు అంటే దీంట్లో ఛార్జర్ ఇవ్వరు కంపెనీ వాళ్ళు, ఛార్జింగ్ పోర్ట్ అంటూ ఏముండదు. సో మళ్ళీ ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి మీకు డౌట్ రావచ్చు కదా. సో నేను స్టార్టింగ్ బ్యాటరీస్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. సో 2 రిమూవల్ బ్యాటరీస్ ఇచ్చారు, స్వాపబుల్ బ్యాటరీస్ ఇచ్చారు, 1.5 kWh ఈచ్, అంటే టోటల్ 3 kWh. సో మీకు ఎప్పుడైనా సరే స్వాపబుల్ స్టేషన్స్ ఉన్నాయి అంటే సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఈ ఛార్జింగ్ ఏమైనా బ్యాటరీస్ దాంట్లో పెట్టి కొత్త బ్యాటరీస్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ మెథడ్ని అలవాటు చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో హోండా వాళ్ళు స్ట్రిక్ట్గా హోండా యాక్టివా Eకి ఛార్జర్ అనేది ఇవ్వలేదు, ఛార్జింగ్ పోర్ట్ కూడా లేదని చెప్తున్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో వీళ్ళు స్ట్రిక్ట్గా వెళ్ళాలి, కంపల్సరీ ఇది సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారనమాట. ఎందుకంటే మేజర్ డ్రాబ్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో వచ్చేసి చాలామంది భయపడే విషయాలు కూడా బ్యాటరీ వారంటీ అయిపోతుంది భయము, నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ టైం అనమాట. సో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ పనికిరావు. సో ఇంకేస్ స్వాపబుల్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్ చేసి అట్లీస్ట్ ఒక 50 kilometers 30 kilometers ఈచ్ ఒక స్టేషన్ దూరం ఉంది అంటే మనం ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళొచ్చు, అక్కడ మార్చుకొని మళ్ళీ పోవచ్చు అనమాట. ఈ విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ స్వాపబుల్ స్టేషన్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్లో కూడా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఎస్పెషల్ దీన్ని ఫోకస్ చేస్తూ దీనికి స్వాపబుల్ బ్యాటరీస్ ఇచ్చి ఛార్జర్ ఇవ్వలేదన్నమాట. ఇది దీని కథ. సో స్వాపబుల్ స్టేషన్స్ విషయానికి వస్తే ప్రజెంట్ వీళ్ళు టార్గెట్ వచ్చేసి బెంగళూరు, బాంబే అండ్ ఢిల్లీ. సో ఈ 3 ఈ సిటీస్లో టార్గెట్ పెట్టుకున్నారు ఓన్లీ హోండా యాక్టివా Eకి వచ్చేసి. సో ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసి అవి సక్సెస్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఫ్యూచర్లో వీళ్ళు ప్రతి 5 to 10 kilometers ఒక ఛార్జింగ్ స్వాపబుల్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. అండ్ 2026 ఎండింగ్ కల్లా ఇండియా మొత్తంగా ఒక 250 స్వాపబుల్ స్టేషన్స్ పెడతామని చెప్తున్నారు అనమాట. ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ 2-wheeler సెక్టార్లో ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అవబోతుంది అనమాట. ఎందుకంటే ఇంతవరకు ఎవరు రిస్క్ చేయలేదు ఇండియన్ కంపెనీస్, జస్ట్ లైక్ ఒక ఏతర్ కానీ, ఓలా కానీ, TVS కానీ, నెక్స్ట్ చేతక్ కానీ ఈ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదనమాట. ఎందుకంటే ఖర్చుతో కూడిన పని. బట్ ఏమంటే హోండా అనేది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ కాబట్టి, మల్టీనేషనల్ బ్రాండ్ కాబట్టి వాళ్ళు బడ్జెట్ అంతా లెక్కేసుకొని మేబీ ఈ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నా. సో మేజర్ డ్రాబ్యాక్స్ ఏమి ఉన్నాయో దాని మీద ఫోకస్ చేసి తీసుకొచ్చారనుకుంటున్నా. చాలామంది అనుకోవచ్చు 100 kilometers రేంజ్ ఇచ్చినారు కదా అనేసి 3 kWh బ్యాటరీకి వచ్చేసి
టూ రేంజ్ మోస్ట్లీ 100 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో అంత రేంజ్కి ఎవరు కొట్టరబ్బా అనుకోవచ్చు, కానీ వీళ్ళ స్ట్రాటజీ ఇది ఫ్రెండ్స్. ఇది సో ఇది దీని కథ. కొంచెం లెంత్ అయింది కానీ అర్థమని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ హోండా యాక్టివా QC1కి క్లైమ్డ్ రేంజ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ అనమాట. మోస్ట్లీ ట్రూ రేంజ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ దాకా అయితే కన్ఫామ్గా వస్తుంది. మోటార్ విషయానికి వస్తే రెండింటిలోనూ డిఫరెంట్ మోటార్స్ పెట్టారనమాట. ఇది బేస్ మోడల్ కాబట్టి ఇది. సో దీంట్లో వచ్చేసి BLDC హబ్ మోటార్ అయితే పెట్టారు. రేటింగ్ విషయానికి వస్తే పీక్ పవర్ 1.8 కిలోవాట్ అనమాట. సో చాలా తక్కువ, పర్ఫార్మెన్స్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. టాప్ స్పీడ్ కూడా 50 కిలోమీటర్స్ పర్ వెళ్తుంది అనమాట. అదే యాక్టివా ఈ విషయానికి వస్తే మోటార్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రస్ మోటార్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో పీక్ పవర్ వచ్చేసి 6 కిలోవాట్, చాలా సఫిషియంటే. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే దీంట్లో 80 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. అండ్ దీంట్లో యాక్సలరేషన్ విషయానికి వస్తే కూడా 0 to 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ని 7.3 సెకండ్స్లో రీచ్ అవుతుంది అంటున్నారు. టార్క్ విషయానికి వస్తే కూడా 22 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది అన్నమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా, పికప్ పరంగా హోండా యాక్టివా అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్లో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. మీకు ఇంచుమించు ఒక చేతక్ కానీ, ఏతర్ కానీ, ఐక్యూబ్ సో ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగానే ఉంటుంది అన్నమాట పర్ఫార్మెన్స్ కూడా. సో దాంట్లో అయితే లేదు. బట్ ఏమంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే హోండా యాక్టివా QC1 అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే డైలీ కమ్యూటింగ్ సిటీ ఎక్కువ దాటిపోము, చాలామంది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కొంటుంటారు కదా, సో వాళ్ళని టార్గెట్ చేసి తీసుకొచ్చారు అనిపించింది. బట్ అయితే రిజిస్టర్ మోడలే, బట్ ఏమంటే బడ్జెట్ ప్రైజ్లో తీసుకొచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కలర్స్ విషయానికి వస్తే రెండిట్లోనూ సేమ్ 5 కలర్స్ అయితే ఉన్నాయి అనమాట. మీరు ఆల్రెడీ స్క్రీన్లో చూస్తున్నారు కదా. సో 5 కలర్స్. నాకు బ్లూ కలర్ బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సస్పెన్షన్ విషయానికి వస్తే QC1లో వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్, ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్. అదేవిధంగా యాక్టివా ఈలో వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి 3 అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ ఫ్రెండ్స్. సో యాజ్ యూజువల్ సస్పెన్షన్ బెటర్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా బ్రేకింగ్ విషయానికి వస్తే QC1లో వచ్చేసి డ్యూయల్ డమ్ బ్రేక్స్ ఇచ్చారు, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. యాక్టివా ఈలో వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. వీల్స్ విషయానికి వస్తే రెండిట్లోనూ 12 ఇంచ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. రెండు మోడల్స్లోనూ కామన్గా ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే రెండింటికి కూడా ఫ్రంట్ గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చారనమాట. టీవీఎస్లో ఏతర్లో మిస్ అయింది. సో ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వస్తే రెండింటిలోనూ C టైప్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. మామూలుగా జనరల్గా ఇక్కడ వచ్చేసి మనకి సెల్ ఫోన్లకి ఇంతకుముందు వేరే పోర్ట్స్ ఇచ్చేవాళ్ళు, అది వచ్చేసి మీకు స్క్రీన్ చేస్తున్నారు కదా, B టైప్ అంటారనమాట. ఇప్పుడు ఇచ్చేసి C టైప్ అయితే ఇవ్వడం జరిగింది. సో C టైప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ వచ్చే ఫోన్లకి అయితే C టైప్ వస్తుంది. సో పాత వాళ్ళకైతే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. రెండింటికి రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. బూస్ట్ స్పేస్ విషయానికి వస్తే QC1లో వచ్చేసి 26 లీటర్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఫిక్స్డ్ బ్యాటరీతో వచ్చింది కాబట్టి, ఒక బ్యాటరీనే కాబట్టి సో బూస్ట్ స్పేస్ వచ్చింది. ఇక్కడ రిమూవల్ బ్యాటరీస్ అంటే స్వాపబుల్ బ్యాటరీస్ ఇచ్చారు కాబట్టి యాక్టివా ఈలో సో బూస్ట్ స్పేస్ అనేది ఆల్మోస్ట్ 0 అనమాట. కొంచెం అయితే ఇచ్చారు, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకునేకైతే ఉంది ఆప్షన్, కానీ పెద్ద బూస్ట్ స్పేస్ అయితే లేదు. రెండింటి గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే QC1 వచ్చేసి 169 mm అండ్ యాక్టివా ఈ వచ్చేసి 171 mm ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే QC1లో వచ్చేసి 5 ఇంచ్ కలర్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది, LCD డిస్ప్లే. అదే యాక్టివా ఈలో వచ్చేసి 7 ఇంచ్ TFT నాన్ టచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. సో QC1లో వచ్చేసి ఎక్కువ డేటా అయితే ఏముండదు, స్పీడ్ ఉంటుంది, మనకి ఎంత ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నమాట, సింపుల్గా ఇచ్చేస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ యాక్టివ్ ఐలో వస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుందన్నమాట. మీకు స్క్రీన్ కూడా చూడండి. సో రేంజ్ ఉంటుంది, తర్వాత మోడ్స్ పరంగా ఉంటుంది. మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో బేస్ మోడల్ వచ్చేసి QC1లో ఈకాన్ అండ్ స్టాండర్డ్, దీంట్లో టాప్ ఎండ్లో వచ్చేసి ఈకాన్ స్టాండర్డ్ అండ్ స్పోర్ట్ మోడ్ అనమాట. సో 3 మోడ్స్ ఉన్నాయి. సో మోడ్ వైజ్ రేంజ్ మారుతుంది, తర్వాత నావిగేషన్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో కాల్స్ అలర్ట్ కానీ అన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉంటాయి అనమాట దీంట్లో. సో మీకు స్మార్ట్ ఫీచర్స్ యాక్టివేట్ కావాలంటే ఒక యాప్ ఉంటుంది అనమాట, యాప్ డౌన్లోడ్ చేయాలి, దాని నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో స్మార్ట్ ఫీచర్స్ అంటే ఏమో ఎక్స్పెక్ట్ చేయకండి, అసలు ఇవ్వడం కూడా వేస్ట్ అని అడిగితే, ఎందుకంటే ఆ స్మార్ట్ ఫీచర్స్ పేరు చెప్పి వీళ్ళు ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తుంటారు అనమాట. కీస్ విషయానికి వస్తే కూడా బేస్ మోడల్ వచ్చేసి ఫిజికల్ కీ ఉంటుంది, బట్ ఏమంటే టాప్ ఎండ్లో వచ్చేసి అంటే యాక్టివ్ ఐలో వచ్చేసి దీంట్లో స్మార్ట్ కీ అనేది ఉంటుందన్నమాట. ఆల్రెడీ పెట్రోల్ వర్షన్స్లో ఇది వచ్చింది, సో అదే విధంగా ఇందులో పెట్టారు. సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా రెండు కూడా ఇంచుమించు సేమ్ ఉంటాయి అనమాట. గ్రాబ్ హ్యాండ్ కూడా బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది మిస్ చేయకుండా. సో గ్రాబ్ హ్యాండ్ లైట్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నాకు తెలిసినంత సిట్టింగ్ కంఫర్ట్ కానీ సీట్ కుషనింగ్ కానీ బాగానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రంట్ లెగ్ బోర్డ్ కూడా సఫిషియెంట్ ఉందన్నమాట, ఎక్కువగా తక్కువ కాదు. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం డీటెయిల్స్ ఫ్రెండ్స్. టోటల్గా బేస్ మోడల్ టాప్ మోడల్ రెండు డీటెయిల్స్ చూశారు కదా. సో ఇందులో నాకు టాప్ ఎండ్ అయితే నచ్చింది బాగా. బేస్ మోడల్ కూడా ఇంకా కొంచెం బెటర్గా ఇచ్చింటే బాగా అనిపించింది అనమాట. బాగుండేది ఎందుకు అంటే మోటార్ పవర్ 1.8 కిలోవాట్ అనమాట, చాలా తక్కువ అంటే తక్కువ. అది టాప్ స్పీడ్ కూడా 50 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 60-65 ఇచ్చింటే వేరే దానితో కాంపిటీషన్గా ఉండేది అనమాట. సో అక్కడ నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా సేమ్ బిల్డ్ క్వాలిటీ ఉంటున్నాయి, ఏం మారవు, బూట్ స్పేస్ కూడా ఎక్స్ట్రా వచ్చింది. సో అలాగా. సో డీటెయిల్స్ మొత్తం చూశారు కదా. ఈ రెండు మోడల్స్లో
బేస్ మోడల్, టాప్ మోడల్ ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రీ బుకింగ్ విషయానికి వస్తే సో జనవరి 1 నుంచి ప్రీ బుకింగ్ తీసుకుంటున్నారు 2 మోడల్స్కి. బట్ డెలివరీస్ విషయానికి వస్తే బేస్ మోడల్ ఫిబ్రవరి 1 నుంచి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీస్ ఇస్తామన్నారు. ఇక్కడ టాప్ ఎండ్ ఉంది కదా హోండా యాక్టివా ఈ, ఇది మాత్రం ఫస్ట్ ఫేజ్లో భాగంగా బెంగళూరు, ఢిల్లీ అండ్ ముంబై ఈ 3 సిటీస్లో మాత్రమే స్టార్ట్ చేస్తారంట. ఆ తర్వాత చిన్నగా వాళ్ళ స్వాబుల్ నెట్వర్క్స్ని ఎక్స్పాండ్ చేస్తూ ఫ్యూచర్లో ఇండియా మొత్తం తీసుకొస్తా అని చెప్తున్నారు. సో ఇవి డెలివరీస్ విషయానికి, బుకింగ్ విషయానికి వస్తే. ఇప్పుడు హోండా యాక్టివా ఈ ప్రైస్ విషయానికి వస్తే దీనిలో 2 రకాలుగా ఉండే ఛాన్స్ అనమాట. విత్ బ్యాటరీ, వితౌట్ బ్యాటరీ అనమాట. సో ఇది ఎలా అంటే రీసెంట్గానే ఎంజీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ వింజోర్ ఈవీ ఉంది కదా, దానికి ఈ ఆప్షన్ తీసుకొచ్చారనమాట. విత్ బ్యాటరీ ఒక రేట్ ఉంటుంది, వితౌట్ బ్యాటరీ ఒక రేట్ ఉంటుంది. దాన్నే బ్యాస్ అంటారు, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు బ్యాస్ ఆప్షన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సో మీకు బ్యాటరీ లేకుండా రేట్ ఇస్తారు. ఒకవేళ బ్యాస్ వద్దనుకుంటే బ్యాటరీ కలిపి రేట్ ఇస్తారనమాట. ఆ విధంగానే ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ స్వాపుల్ స్టేషన్స్ రాబోతున్నాయి కాబట్టి మీకు బ్యాటరీ రేట్ అనేది ఇంక్లూడ్ చేస్తే ఒక రేట్ వస్తుంది అనమాట, చేయకపోతే ఇంకో రేట్ వస్తుంది. అది డిపెండ్స్ అపాన్ కస్టమర్ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ విత్ బ్యాటరీ కంపల్సరీ పెడితే ఒక ప్రైజే వస్తుంది అనమాట. వితౌట్ బ్యాటరీ ఇంకా మీ ఇష్టం ఆప్షన్ ఇస్తే మాత్రం ఇంకో ప్రైజ్ ఉండే ఛాన్స్ ఉంది. అప్రాక్సిమేట్గా వితౌట్ బ్యాటరీ ఎంత ప్రైస్ ఉంటుందంటే నాకు తెలిసినంత వరకు బ్యాటరీ కాస్టే ఆల్మోస్ట్ ఒక 40% దాకా ఉంటుంది. కాబట్టి వితౌట్ బ్యాటరీ నాకు తెలిసినంత వరకు ఒక 70,000 ఉండే ఛాన్స్ ఉంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ వరకు 70,000 to 80,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఒకవేళ విత్ బ్యాటరీ అంటే ఒక 30,000 వేసుకొని 1,10,000, 1,20,000 మధ్యలో సో ఆన్ రోడ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండే ఛాన్స్ అనమాట విత్ బ్యాటరీ అయితే. వితౌట్ బ్యాటరీ ఒక 70,000 to 80,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం, జనవరి 1 వీక్లో ప్రైజెస్ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు తెలిస్తే చెప్తాను. మళ్ళీ ఒక వీడియో డెడికేటెడ్గా చేస్తాను సో ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేసి. నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే సో హోండా షోరూమ్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా చాలా సిటీస్లో ఉన్నాయి కాబట్టి సర్వీస్ అంటే అవైలబిలిటీ విషయంలో ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ వారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బేస్ మోడల్ ఉంది కదా QC1, దానికి వచ్చేసి బ్యాటరీ, వెహికల్ అండ్ మోటార్కి వచ్చేసి 3 years లేదా 50,000 kilometers ఇచ్చారనమాట. అదేవిధంగా ఇక్కడ హోండా యాక్టివా ఈకి వచ్చేసి వారంటీ విషయానికి వస్తే వెహికల్ మీద 3 years లేదా 50,000 kilometers, మోటార్ మీద 3 years లేదా 50,000 kilometers ఉంది. సో ఇక్కడ బ్యాటరీ మీద అయితే లేదనమాట. సో బ్యాటరీ ఎందుకు ఇవ్వలేదు వారంటీ అంటే మీరు డైలీ మీరు స్వాప్ చేస్తారు కాబట్టి బ్యాటరీస్, ఏ బ్యాటరీస్ ఎలా ఉంటే తెలియదు అనమాట. సో దాని లైఫ్ అనేది మీ చేతులు డిపెండ్ ఉండదు. మీరు స్వాప్ చేసినప్పుడు మంచిగా ఫస్ట్లో ఫ్రెష్ బ్యాటరీస్ రావచ్చు లేదా యూజ్డ్ బ్యాటరీస్ రావచ్చు. సో అందుకనేసి ఉద్దేశంతో వీళ్ళు బ్యాటరీ మీద ఈ మోడల్కి వారంటీ ఇవ్వలేదు. సో ఈ పాయింట్ బట్టి చూస్తే నాకు తెలిసినంత వరకు ఇన్ కేస్ మోస్ట్లీ విత్ బ్యాటరీ ఆప్షన్ తీసుకురాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఓన్లీ స్వాపబుల్ బ్యాటరీస్ మీదనే డిపెండ్ అయ్యి తీసుకురావాలి అంటే మాత్రం ఆల్ ఓవర్ సిటీస్ అంతా ఆల్ ఓవర్ ఇండియా రావాలి అంటే ఇంకా అట్లీస్ట్ ఇంకా 2 years పట్టే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు. చిన్న సిటీస్కి రావడానికి ఇంకా టైం పడుతుంది అనమాట. సో ఇది అవైలబిలిటీ విషయానికి వస్తే. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంతవరకు చూసింటే వీడియోని దయచేసి వీడియోని లైక్ అయితే చేయండి. రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి, ఏది కొంటారో కామెంట్ చేయండి. ఈ స్వాపుల్ టెక్నాలజీ సక్సెస్ అవుతుందో లేదో కూడా చెప్పండి.